Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students, this is Harish Reddy. I am very happy and I am very excited to introduce Harish Reddy IIT NEET classes. So small introduction about myself. And I have completed masters from Pondicherry Central University and I have completed PhD from Usmania University. And I have 10 plus years of experience in teaching, coaching, IIT and NEET aspirants. And I am a mentor for IIT and NEET aspirants. So, main purpose of these classes, JEE and NEET classes, main purpose of these classes is easy way lo concept ni subject ni easy way lo students ki reach cheyadame. Before going to give that points, I want to give every year what is the competition in JEE mains, IIT JEE exams and NEET exams. So just numbers ద్వారా కాంపిటీషన్ ఎలా ఉంది అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఎవ్రీ ఇయర్ NEET exam for medical students, IIT JEE for engineering students. So మనం లాస్ట్ 2 years చూస్తే అప్లికేషన్స్ 2024లో అండ్ 2024లో అప్లికేషన్స్ వచ్చేసి 24+ lakhs అప్లికేషన్స్ వచ్చాయండి. 2025 మనకి ఇంకా క్లియర్ నెంబర్ రాలేదు, ఎన్టీఏ వాళ్ళు ఇంకా ఆఫ్టర్ ఎడిట్ అప్లికేషన్ నెంబర్ వస్తుంది మనకు. బట్ 23+ lakhs అప్లికేషన్స్ రిజిస్టర్ అయ్యాయి ఇంతవరకు. సో మనం 23 lakhs స్టూడెంట్స్ అప్లికేషన్స్ని చూడవచ్చు. చూడండి, దిస్ ఈజ్ అ వెరీ హ్యూజ్ నెంబర్. బట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇన్ 2025 ఎవ్రీ స్టేట్ నెంబర్ ఇంక్రీజ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ సీట్స్ నెంబర్ ఇంక్రీజ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ 10,000 సీట్స్. సో మనం అలా చూస్తే 1,18,000 సీట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1,18,000 సీట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇన్ని 23 lakhs అప్లికేషన్స్ వస్తే 1,18,000 సీట్స్ మాత్రమే ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆల్ గవర్నమెంట్, ప్రైవేట్, ఎయిమ్స్, జిప్మర్, ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ, ఇంక్లూడింగ్ ఆల్ కాలేజెస్. సో ఐఐటి జేఈ విషయానికి వస్తే ఇన్ 2024 12 lakhs ప్లస్ అప్లికేషన్స్ వచ్చాయి. 12 lakhs ప్లస్ అప్లికేషన్స్. In 2025, both January and April session 14 lakhs వరకు అప్లికేషన్స్ రావచ్చు. 14 lakhs అప్లికేషన్స్ ఆల్రెడీ ఎగ్జామ్ జరుగుతుంది, ఈ నెక్స్ట్ ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంది. సో మనం ఇక్కడ 14 lakhs ఇంక్రీజ్ అయ్యాయి. చూడండి, నెంబర్ నియర్లీ 12 to 14 lakhs ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్గా తీసుకుంటే. బట్ సీట్స్ వచ్చేసి మెయిన్స్ అంటే ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఓకే, మెయిన్స్ బేస్డ్గా మనం 40,000 to 45,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీట్స్. అడ్వాన్స్డ్ వచ్చేసి 17,000 to 18,000, 17,500 to 18,000 ఆఫ్టర్ ఇంక్రీజింగ్ ఆల్. అడ్వాన్స్డ్ ఐఐటి సీట్స్ 17K to 18K. వై ఐఎమ్ గివింగ్ దిస్ నెంబర్స్ మీన్స్, చూడండి మనం ఏమనుకుంటాం, సార్ 20 lakhs అబోవ్ స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు అంటే ఎగ్జామ్ పేపర్ విల్ బి వెరీ టఫ్ సార్, చాలా టఫ్గా అడిగే పాసిబిలిటీ ఉంటుంది ఫిల్టర్ చేయడానికి స్టూడెంట్స్ అని అనుకుంటాం. 14 lakhs స్టూడెంట్స్ అంటే పేపర్ చాలా డిఫికల్ట్గా ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది కదా సార్, స్టూడెంట్స్ని ఫిల్టర్ చేయాలి అని మనం డౌట్ పడి ఫుల్
భయపడతాం అబౌట్ ఎగ్జామ్. కానీ ఎగ్జామ్ పేపర్ని ఫ్రేమ్ చేసే విధానం, ఎగ్జామినర్ మైండ్ సెట్ గురించి చెప్తున్నాను. దీస్ పేపర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఓన్లీ ఎన్సీఆర్టీ ఓన్లీ. ఎన్సీఆర్టీ నుండి మాత్రమే, అక్కడ ఎన్సీఆర్టీ నుండి టాపిక్ తీసుకొని వాటి నుండే క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తారు. ఎన్సీఆర్టీ బుక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు పర్ఫెక్ట్ అయ్యారు అంటే ఖచ్చితంగా మీకు గుడ్ స్కోర్ వస్తుంది. సో నేను ఎవ్రీ ఇయర్ 2 types ఆఫ్ స్టూడెంట్స్ని చూస్తాను. ఓకేనా? 2 types ఆఫ్ స్టూడెంట్స్, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో స్టూడెంట్ 1, ఈ ఫస్ట్ స్టూడెంట్ ఏం చెప్తాడు అంటే, సార్ నాకు ఎగ్జామ్లో టైం సరిపోలేదు, నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, నేను ప్రతి టాపిక్ నాకు ఐడియా ఉంది, రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అయ్యాను, నోట్స్ రాశాను అండ్ ఎగ్జామ్స్ రాశాను. సో బట్ నాకు ఫైనల్ ఎగ్జామ్లో నాకు టైం సరిపోలేదు, నాకు ఎగ్జామ్ హాల్లో ఐడియా రాలేదు సార్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామ్ నేను ప్రతి క్వశ్చన్ని చూస్తే ఆఫ్టర్ సీయింగ్ కీ ఆల్మోస్ట్ నాకు ఆల్ క్వశ్చన్స్ తెలుసు సార్, నాకు ఆ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు, కానీ నాకు ఎగ్జామ్లో టైం సరిపోలేదు అండ్ నాకు ఎగ్జామ్లో ఐడియా రాలేదు సార్. బట్ ఐ డిడ్ వర్క్ సార్, ఐ డిడ్ వర్క్ ఎ లాట్ సార్ అని ఫస్ట్ స్టూడెంట్ చెప్తాడు. సెకండ్ స్టూడెంట్ ఏం చెప్తాడు అంటే, సార్ నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో దాని నుండే క్వశ్చన్స్ వచ్చాయి సార్, నాకు ఎగ్జామ్ కెమిస్ట్రీ వచ్చేసి ఈ నీట్ ఎగ్జామ్లో 30 minutesలో నేను ఎగ్జామ్ కంప్లీట్ చేశాను సార్. కెమిస్ట్రీ క్వశ్చన్స్ని 45 క్వశ్చన్స్ని కంప్లీట్ చేశాను సార్, 35 minutesలో క్వశ్చన్స్ని కంప్లీట్ చేశాను సార్, అండ్ 19 minutesలో నేను కెమిస్ట్రీ క్వశ్చన్స్ని కంప్లీట్ చేశాను సార్ అని చెప్తారు. ఈ స్టూడెంట్కి అండర్స్టాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నో డిఫరెన్స్. బోత్ స్టూడెంట్స్ అండర్స్టూడ్ ఆల్ టాపిక్స్ అండ్ బోత్ స్టూడెంట్స్ డిడ్ వర్క్ ఎ లాట్. బట్ సెకండ్ స్టూడెంట్ దగ్గర డిఫరెంట్ ఏంటి అంటే, ఈ స్టూడెంట్ ఆన్సర్ని చాలా ఫాస్ట్గా పిక్ చేశాడు. ఎప్పుడైతే మనం ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ పేపర్ని ఆన్సర్స్ని ఫాస్ట్గా చేయగలిగితే ఖచ్చితంగా మనం డిఫికల్ట్ క్వశ్చన్స్కి టైం సరిపోతుంది, గుడ్ స్కోర్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో మెయిన్ 3 steps ఉంటాయండి. ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్లోనైనా సరే సక్సెస్ కావాలి అని అంటే మెయిన్గా 3 steps ఉంటాయి. ఆ 3 steps వచ్చేసి కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి, సెకండ్ ఐడెంటిఫై చేయాలి క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ చూసి ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేయాలి, ఈ క్వశ్చన్ ఈ చాప్టర్ నుండి ఈ టాపిక్ నుండి అడిగాడు అని మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఈ స్టూడెంట్కి కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా వచ్చు, నో డౌట్. ఈ స్టూడెంట్ కూడా అర్థమవుతుంది ఈ క్వశ్చన్ ఆ చాప్టర్ నుండే అని అర్థమవుతుంది క్లియర్గా. ఈ స్టూడెంట్కి కూడా క్లియర్గా అర్థమవుతుంది, ఓకే ఈ క్వశ్చన్ ఈ చాప్టర్ నుండి ఆ టాపిక్ నుండి అని. కానీ థర్డ్ స్టెప్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇది ఇన్ టైంలో ఆన్సర్ని పిక్ చేయడం, ఫాస్ట్గా ఆన్సర్ని పిక్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. మనం దీన్నే టైం మేనేజ్మెంట్ అంటాం. ఈ స్టెప్ విషయానికి వస్తే ఈ స్టూడెంట్ ఫెయిల్ అయిపోతున్నాడు, ఈ స్టూడెంట్ సక్సెస్ అయిపోతున్నాడు. అందుకే ఈ సెకండ్ స్టూడెంట్కి, సార్ నాకు టైం సరిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ చేశాను, ఒక 1 or 2 questions మాత్రమే డౌట్ ఉన్నది సార్ అని చెప్తాడు. ఎగ్జామ్ రాసిన రోజే ఈ స్టూడెంట్ గురించి మనకు క్లియర్గా తెలుసు, ఖచ్చితంగా టాప్ మోస్ట్ కాలేజ్లో సీట్ వస్తుంది అని. బట్ ఈ స్టూడెంట్ విషయం దగ్గరికి వచ్చేసరికి ర్యాంక్ మంచిగా వస్తుందా రాదా అని చెప్పలేము. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ని వచ్చిన ఈజీ క్వశ్చన్స్ని మిస్ చేసి ఉంటాడు, టైం సరిపోక, టైం మేనేజ్మెంట్ లేక. సో నేనేం చెప్తున్నాను అంటే, నా టార్గెట్ వచ్చేసి ఈ టైం మేనేజ్మెంట్ ఎలా చెయ్యాలి, అసలు బిఫోర్ ఎగ్జామినేషన్ వాట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ, మనం ఎగ్జామ్ పేపర్ని ఎలా అటాక్ చేయాలి,
డిఫరెంట్ క్వశ్చన్స్ని ఎలా థింక్ చేయాలి అన్నదే నా మెయిన్ టార్గెట్. యాక్చువల్గా నేను అనాలిసిస్ చేసింది నా ఎక్స్పీరియన్స్ ద్వారా, ఈ 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను ఐడెంటిఫై చేసింది ఎన్సీఆర్టీ నుండి 100 to 150 ఏరియాస్ నుంచే. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ తీసుకోండి, కెమికల్ బాండింగ్ అనే చాప్టర్ తీసుకోండి. హైబ్రిడైజేషన్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ చేశాడు. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ చేశాడు. డైపోల్ మూమెంట్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ తీసుకోండి, ఆల్డాల్ కండెన్సేషన్ నేమ్డ్ రియాక్షన్ చాలాసార్లు రిపీట్ చేశాడు. కన్నిజారో నేమ్డ్ రియాక్షన్స్ని చాలాసార్లు రిపీట్ చేశాడు. రీమర్ టీమన్ రియాక్షన్, కోల్ బేస్ ఎలక్ట్రాలసిస్, కోల్ బేస్ రియాక్షన్స్ చాలాసార్లు రిపీట్ చేశాడు. అంటే ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడు అంటే 100 to 150 ఏరియాస్ నుండి క్వశ్చన్స్ని కొంచెం డిఫరెంట్గా ఫ్రేమ్ చేస్తున్నాడు. సో దీన్ని నేను టార్గెట్ చేస్తున్నాను. ఈ 100 to 150 టాపిక్స్ని కూడా ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ ఓన్లీ ఎన్సీఆర్టీ. సో ఈ టాపిక్స్ని నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే, ఫస్ట్ ఈ టాపిక్ ఎన్సీఆర్టీలో ఎక్కడ ఉందో చూపిస్తాను. ఐ విల్ షో దట్ వన్. ఫ్రమ్ దిస్ పేజీ నెంబర్ ఐ ఆమ్ టేకింగ్ టాపిక్. ఆ టాపిక్ని ఫన్నీ వేలా ట్రిక్స్ ద్వారా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మైండ్లో ఆ టాపిక్ని ఫిక్స్ చేస్తాను. తర్వాత వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇస్తాను, పీవైక్యూ క్వశ్చన్స్ ఆర్ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్. ప్రతి టాపిక్కి ఒక 5 to 10 క్వశ్చన్స్ ఇస్తాను. ఆ టాపిక్స్ ఇచ్చేటప్పుడు సార్ చాలా మా ఫ్యాకల్టీ కూడా బాగా చెప్పారు సార్, మాకు అర్థమైంది, అంతవరకు మాత్రమే మీరు ఆగుతారు. ఆ అండర్స్టాండింగ్ అనేది ర్యాంక్ డిసైడ్ చేయదు నాన్న. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా? ఈ 100 to 150 టాపిక్స్ని ఈజీ వేలా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఆన్సర్ చేయాలి, క్వశ్చన్స్ని చూసిన వెంటనే క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేసినా సరే ఆన్సర్ చేసే విధంగా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో దిస్ ఈజ్ మై టార్గెట్. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ వీడియోస్ లోపల రెడీ ఉండండి. April 2nd నుంచి April 1st వీక్లో JEE మెయిన్స్ ఎగ్జామ్, May 4th వచ్చేసరికి నీట్ ఎగ్జామ్ ఉంది. సో నేను విత్ ఇన్ ఫ్యూ డేస్లో ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ మ్యాక్సిమం 100 to 150 ఏరియాస్, ఎన్సీఆర్టీ ఏరియాస్ని అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ఆఫ్టర్ వాచింగ్ వీడియో డెఫినెట్లీ విల్ గెట్ కాన్ఫిడెన్స్ and definitely you can attempt any type of questions from that areas. ఓకేనా స్టూడెంట్స్? మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్.